క్రింది వాటిలో శారీరక అవసరం. ఆహారం అనేది శారీరక అవసరం. దుస్తులు, గృహము అనేది రక్షణ అవసరాలు. ఆత్మగౌరవం అనేది గుర్తింపు అవసరం. క్రింది వాటిలో భావవేశ రంగానికి చెందినది శీల స్థాపన. విశ్లేషణ, సంశ్లేషణ అనేవి జ్ఞానాత్మక రంగానికి చెందుతాయి. స్వాభావీకరణ అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందుతుంది. స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాలలో ఒకటి నిరంతర పునర్బలనం. స్వీయ పునర్బలనం, ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష పునర్బలనాలు బండూరా ప్రతిపాదించాడు. బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు, మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణంగా మారుతుంది అని తెలిపినవారు వైగాట్స్కీ. బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించే పద్ధతి చిత్రప్రతిమ పద్ధతి. సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం శూన్య బదలాయింపు. పునరభ్యసన పద్ధతికి మరొక పేరు పొదుపు పద్ధతి. అభ్యసనపై తన ప్రయోగాలకు పజిల్ బాక్స్ తయారు చేసిన మనోవైజ్ఞానికవేత్త థార్న్ డైక్. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత పావ్లవ్. మాస్లో ప్రకారం సామాజిక అంతస్తు అనేది ఆత్మగౌరవ అవసరం. అనిత ఒక అర్ధరహిత పదాల జాబితాను అభ్యసించడానికి 40 నిమిషాల సమయం తీసుకుంది. ఒక వారం తర్వాత ఆమె అదే జాబితాను పునరభ్యసించడానికి అరగంట సమయం తీసుకుంది. అనిత పొదుపు గణన 25%. ఆన్ మెమరీ గ్రంథకర్త ఎబ్బింగ్హాస్. కిరణ్ మంచి బేస్బాల్ క్రీడాకారుడు. అతను ఇప్పుడు క్రికెట్ ఆడడం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ శిక్షణ బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. జ్ఞానాత్మక రంగానికి చెందనిది ప్రతిస్పందించడం. ప్రతిస్పందించడం అనేది భావవేశ రంగానికి చెందుతుంది. రవి గణితానికి చెందిన ఒక ప్రాజెక్ట్ పని చేస్తున్నాడు. ఉపాధ్యాయుడు రవిని గమనిస్తూ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ప్రోత్సహిస్తూ ప్రాజెక్టు పూర్తి చేసేలా చేశాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పునర్బలన రకం స్థిరకార వ్యవధులలో పునర్బలనం. పావ్లో ప్రయోగంలో ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. పావ్లో ప్రయోగంలో నిబంధిత ప్రతిస్పందన గంట శబ్దానికి లాలాజలం రావడం. నిర్నిబంధిత ప్రతిస్పందన ఆహారం చూడగానే లాలాజలం రావడం. నిబంధిత ఉద్దీపన గంట శబ్దం. కింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు సుల్తానా. కార్యసాధక నిబంధన గురించి సరికాని ప్రవచనం. మొత్తం నుండి భాగాలకు అనే సూత్రాన్ని పాటిస్తుంది అనేది కార్యసాధక నిబంధన గురించి సరికాని ప్రవచనం. మొత్తం నుండి భాగాలకు పోయే అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించిన వారు డబ్ల్యూసి బాగ్లే. చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన అభ్యసన సిద్ధాంతం సామాన్యీకరణ సిద్ధాంతం. థార్న్ డైక్ సమరూప మూలకాల సిద్ధాంతం. గెస్టాల్ట్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం లేదా సమగ్రాకృతి అభ్యసన సిద్ధాంతం. సుమంత్ మంచి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇప్పుడు అతను బ్యాడ్మింటన్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ప్రతికూల బదలాయింపు. రాజేష్ ఏ అంశాన్నైనా బాగా అర్థం చేసుకుని గుర్తుంచుకుంటాడు. అతని స్మృతి రకం తార్కిక స్మృతి. ద్వంద్వ సంసర్గుల పద్ధతిలో స్మృతిని మాపనం చేసేటప్పుడు ఉపయోగించే జంట పదానికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ 1 క్యాట్ XXZ. సంకేతాలు, ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియను ఇలా అంటారు రెడింటిగ్రేటివ్ స్మృతి. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మాస్లో. వైగాట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ వివేచన. అనుకరణ అభ్యసనం 2 రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూరా అభిప్రాయపడ్డారు. అవి తాదాత్మీకరణ, అంతర్లీకరణం. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త కోహిలర్. ఒక ఉపాధ్యాయుడంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుడిని చూసినా, అతడు ఉపయోగించే వస్తువులను చూసినా భయపడుతున్నాడు. దీనికి కారణం ఉన్నత క్రమ నిబంధన. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది స్వాభావీకరణం. గ్రహించడం అనేది భావవేశ రంగం. విలువకరణం, శీలస్థాపన కూడా భావవేశ రంగానికి చెందుతాయి. వైగాట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లలలో ఈ వయసులో కనబడుతుంది. 7 సంవత్సరాలు. ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించబడిన స్మృతి రకం సంవేదన స్మృతి.
పురోగమన తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి. విస్మృతి. 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. మాతృ ఉత్సుకత అనేది శారీరక అవసరం. అభ్యసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం సామాన్యీకరణ సిద్ధాంతం. సమరూప మూలకాల సిద్ధాంతం థార్న్డైక్. ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే. అంతర్దృష్టి సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు. క్రింది వాటిలో ధారణను పెంపొందించే పద్ధతి కానిది డేజావు. సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత బండూరా. నిబంధన సహిత నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో జరుగుతాయి. స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో. హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. ఎబ్బింగ్హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరం ప్రయోజ్యుని విస్మృతి శాతం 47%. లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలుగా గుర్తించుకుంది. ఇక్కడ స్మృతి రకం క్రియాత్మక స్మృతి. మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం, రక్షణ అవసరం. క్రింది వానిలో భావవేశ రంగమునకు చెందనిది సునిశ్చితత్వం. సరికాని ప్రవచనం. అభ్యసనం అనేది ఒక నిరంతర ప్రక్రియ. సంతోష్కి తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళడానికి నిరాకరిస్తాడు. దీనికి కారణం ఉద్దీపన సామాన్యీకరణం. వైగాట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ పోల్చడం. బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతాన్ని వివరించిన మనోవైజ్ఞానికవేత్త బండూరా. గత అభ్యసనం కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణకు ఆటంకపరిస్తే అది పురోగమన అవరోధం. గిటార్ వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం శూన్య బదలాయింపు. ఎన్గ్రామ్స్ అనేవి స్మృతి చిహ్నాలు. గృహం, బట్టలు అనేవి రక్షణ అవసరాలు. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపడం అనేది దీనికి ఉదాహరణ. ఉద్దీపన విచక్షణ. సంహిత తాను చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృత శ్లోకాలను చెప్పడమే కాకుండా వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది. సంహిత కలిగి ఉన్న స్మృతి తార్కిక స్మృతి. భావవేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం శీలస్థాపనం. ఎబ్బింగ్హాస్ విస్మృతిపై చేసిన ప్రయోగాలలో 6వ రోజు తర్వాత విస్మృతి శాతం 75%. క్రింది వారిలో సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం లేనివారు బ్రూనర్. అభ్యసనం గురించి సరైన ప్రవచనం. అభ్యసనం అనేది ఒక బదలాయించబడే ప్రక్రియ. అభ్యసనం అనేది ఒక ప్రక్రియ, ఫలితం కాదు. సామీప్య వికాస ప్రదేశం అనే భావన దీనికి చెందినది. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. క్రింది వాటిలో అభ్యసన లక్షణం కానిది. అభ్యసనం అనేది ఒక ప్రక్రియ, ఫలితం కాదు. క్రింది వాటిలో శారీరక అవసరం కానిది. ప్రేమ అనేది శారీరక అవసరం కాదు. సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమె మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దీనికి ఉదాహరణ. ఉద్దీపన విచక్షణ. వైగాట్స్కీ ప్రకారం క్రింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ప్రశ్నించడం. బండూరా పునర్బలనాలు 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనది నిరంతర పునర్బలనం. నిరంతర పునర్బలనం అనేది స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన నియమం. గణేష్ పరీక్షలకు హాజరవుతూ మొదట ఫిలాసఫీని, ఆ తర్వాత సైకాలజీ నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం పురోగమన అవరోధం. రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతనికి అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. అతడి పొదుపు గణన 40%. స్మృతి ప్రక్రియలో మొట్టమొదటి సోపానం అభ్యసనం.
క్రింది వాటిలో భావవేశ రంగానికి చెందనిది సంశ్లేషణ. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకి మధ్య అణువుగా మార్చుకోవడానికి వీలైన సంధానం ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది ఉపయోగితా నియమం. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు డబ్ల్యూసి బాగ్లే. థార్న్డైక్ ప్రతిపాదించిన అభ్యసన సిద్ధాంతం సమరూప మూలకాల సిద్ధాంతం. చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం సామాన్యీకరణ సిద్ధాంతం. స్పియర్మన్ అనే వ్యక్తి ప్రజ్ఞకు సంబంధించిన ద్వితీయ కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అనిత నీటి లోతు పెరిగితే పీడనం పెరుగుతుంది అనే అంశాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తించుకుంది. ఇక్కడ స్మృతి రకం క్రియాత్మక స్మృతి. డేజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం. క్రింది కారకాల్లో అభ్యసనను సానుకూలంగా ప్రభావితం చేసే అంశం అర్థవంతమైన సంసర్గాలు. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యాస నియమం. పిల్లలు సాధారణంగా వారి దగ్గరకు అపరిచితులు వచ్చినప్పుడు భయపడతారు, కానీ వారు తెచ్చిన బహుమతుల పట్ల పిల్లలు ఆకర్షితులై అపరిచితుల పట్ల భయం పోగొట్టుకుని అభిమానం పెంచుకుంటారు. దీనికి కారణం పునర్బలన నియమం. పరిశీలన అభ్యసనంలో వ్యక్తి నమూనా మరొక వ్యక్తితో మమేకమై అతని ప్రవర్తనాంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించే మానసిక ప్రక్రియ తాదాత్మీకరణం. ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారితీస్తాయి అని అభిప్రాయపడినవారు వైగాట్స్కీ. శంకర్ ఒక సినిమా నటుడు. నటన పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదేవిధంగా ప్రవర్తించాడు. అందరూ శంకర్ని మెచ్చుకున్నాడు. బండూరా ప్రకారం శంకర్కు లభించిన పునర్బలనం ప్రత్యక్ష పునర్బలనం. అంతర్దృష్టికి అధిక ప్రాధాన్యతనిచ్చిన సంప్రదాయం గెస్టాల్ట్ వాదం. కుటుంబ సభ్యుల మధ్య తల్లిని గుర్తించడం విచక్షణ అభ్యసనం. రఘు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ కీబోర్డ్ ఉపయోగించడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. తాను స్థాపించిన మానవమితి ప్రయోగశాలలో స్మృతిపై అనేక ప్రయోగాలు చేసిన వారు గాల్టన్. 200 పదాలు గల ఒక పేరాగ్రాఫ్ను బాలాజీ 18 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 2 వారాల తర్వాత అతనికి అదే పేరాగ్రాఫ్ను మరలా నేర్చుకోమన్నప్పుడు అతడు 9 ప్రయత్నాలు మాత్రమే తీసుకున్నాడు. అతడి పొదుపు గణన 50%. శబ్ద ప్రమాణం అనే పద్ధతి ద్వారా మాపనం చేసేది స్మృతి. ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనే పదం ఉపయోగించిన వారు బ్రూనర్. పావ్లో ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన. 5వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయుడు పిల్లలు ఒక ప్రాజెక్ట్ పనిలో నిమగ్నమైనప్పుడు వారి నుంచి ఆశించిన ప్రతి ప్రవర్తనకు పునర్బలనం కలిగిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించిన పునర్బలన పద్ధతి నిరంతర పునర్బలనం. జడ్పీడీ యొక్క విస్తరణ రూపం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. కథనాలపై అనేక ప్రయోగాలు చేసిన బ్రిటిష్ మనోవైజ్ఞానికవేత్త బార్ట్లెట్. ఆల్బర్ట్ అనే పిల్లవాడిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ క్రింది సిద్ధాంతాన్ని బలపరుస్తాయి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. సుమంత్ క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఈ సందర్భంలో అభ్యసన బదలాయింపు రకం శూన్య బదలాయింపు. 25 అర్ధరహిత పదాలతో కూడిన జాబితాను గణేష్ 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 1 నెల రోజుల తర్వాత అతనిని అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను 14 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. గణేష్ పొదుపు గణన 30%. సుమలతకు సంస్కృతం రాదు, కానీ భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను తప్పులు లేకుండా చెప్పగలదు. సుమలత స్మృతి రకం బట్టి స్మృతి. ప్రత్యక్ష పరోక్ష ప్రత్యామ్నాయ స్వీయ పునర్బలనాన్ని ప్రతిపాదించిన వ్యక్తి బండూరా. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అను గ్రంథ రచయిత థార్న్డైక్. పావ్లో ప్రయోగంలోని కుక్క తాను నిబంధనం చేయబడిన గంట శబ్దానికి మాత్రమే లాలాజలం స్రవించి మిగతా శబ్దాలకు లాలాజలం స్రవించకపోవటకు కారణం ఉద్దీపన విచక్షణ. బోధనా యంత్రాలను మొదటిసారిగా ఉపయోగించిన వారు పెస్సీ. స్కఫోల్డింగ్ అనగా సహకారం అందించడం. మానసిక చలనాత్మక రంగమునకు చెందినది అనుకరణ. అభ్యసనకు అత్యంత తగిన అర్థం ప్రవర్తన మార్పు.
పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య సంధానం ఏర్పడినప్పుడు సంతృప్తికరమైన స్థితి ఏర్పడితే ఆ సంధానం పటిష్టమవుతుంది. ఇది ఈ నియమానికి చెందుతుంది. ఫలిత నియమం. ఉపాధ్యాయులు అకారణంగా దండించడం వలన ఉపాధ్యాయులంటే పవన్కు భయం ఏర్పడింది. ఆ తర్వాత పవన్ వేరే పాఠశాలలో చేరినప్పుడు అక్కడ ఉపాధ్యాయులు ఎప్పుడూ దండించలేదు. దానితో క్రమంగా అతనికి ఉపాధ్యాయులంటే ఉన్న భయం పోయింది. దీనికి కారణమైనది రుణాత్మక పునర్బలనాన్ని నిలిపివేయుట. కార్యసాధక నిబంధనలో అభ్యాసకుని పాత్ర క్రియాత్మకం. రాము ఒక సినిమాలోని నటును గమనించి తాను కూడా నిత్య జీవితంలో అలాగే ప్రవర్తించసాగాడు. ఇది పరిశీలనాత్మక అభ్యసనం. వాక్ అనే పదాన్ని పలకడం నేర్చుకున్న వ్యక్తి టాక్ అనే పదం నేర్చుకోదలిచాడు. ఇప్పుడు అభ్యసన బదలాయింపు, అనుకూల బదలాయింపు. అవినాష్కు హిందీ అర్థం కాకున్నా హిందీలోని ప్రశ్నలకు జవాబులను ఖచ్చితంగా రాయగలడు. అవినాష్ స్మృతి, బట్టి స్మృతి. టాచిటోస్కోప్ను దీనిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. స్మృతి విస్తృతి. మాస్లో అవసరాల అనుక్రమిక సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన వెంటనే వ్యక్తి సంతృప్తి పరుచుకునేందుకు ప్రయత్నించే అవసరం రక్షణ అవసరం. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఈఎల్ థార్నడైక్, డబ్ల్యూసి బాగ్లే. ఆదర్శాల సిద్ధాంతం చార్లెస్ జడ్. సామాన్యీకరణ సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు సమగ్రాకృతి సిద్ధాంతం లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. వైగాట్స్కీ సిద్ధాంతంలో వికాసానికి సంబంధించిన ఈ అంశమునకు ప్రాధాన్యత ఇవ్వలేదు. జీవ సంబంధమైన పిల్లవాడి అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం ఆత్మవిశ్వాసం లేకపోవడం. కార్యసాధక నిబంధనలో ఎలుక మీట నొక్కడం అనేది నిబంధిత ప్రతిస్పందన, అసహజ ప్రతిస్పందన. ఒక విద్యార్థి గణితానికి సంబంధించిన ఇంటి పనిలో మొదట 3 లెక్కలు చేయలేకపోయాడు. ఆ తర్వాత ఉన్నవి తను చేయగలిగినవి అయినా చేయలేదు. దీనికి గల కారణాన్ని వివరించే అభ్యసన నియమం ఫలిత నియమం. జ్ఞానాత్మక రంగంలోని ప్రాథమిక స్థాయి లక్ష్యం జ్ఞానం. క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. గుర్తింపు. స్మృతి చిహ్నాల గురించి పేర్కొన్న శాస్త్రవేత్త ఎబ్బింగ్ హాస్. అభ్యసన ప్రక్రియలో సమస్య పద్ధతిని, ప్రాజెక్ట్ పద్ధతిని ఉపయోగించాలనే అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసనం. కుడివైపు స్టీరింగ్ ఉన్న కారు నడపడానికి అలవాటు పడిన వ్యక్తి ఎడంవైపు స్టీరింగ్ ఉన్న కారు నడిపేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు రకం ప్రతికూల బదలాయింపు. అంతర్దృష్టి అభ్యసనం దీనిని సమర్థిస్తుంది. ఏకమొత్త అభ్యసన పద్ధతి. అభ్యసనం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోయే దశ పీఠభూమి దశ. కింది వాటిలో ఒకటి కార్యసాధక నిబంధనపై ఆధారపడిన స్వీయ అభ్యసన ప్రక్రియ కార్యక్రమత అభ్యసనం. పరీక్షలలో ఇచ్చే బహుళైచ్ఛిక ప్రశ్నలు ఈ స్మృతి అంశానికి సంబంధించినవి. గుర్తింపు. ఒక అబ్బాయి తన తరగతిలో చదువులో మొదటి స్థానంలో ఉండాలని బాగా చదివి మొదటి స్థానం సంపాదించాడు. ఇక్కడ ప్రేరణ కారకం అంతర్గత ప్రేరణ. ఎన్కోడ్ రూపంలో ఉన్న స్మృతి చిహ్నాలు డీకోడ్ అయ్యి అసలు రూపం పొందే ప్రక్రియ జ్ఞప్తికి తెచ్చుకోవడం. కృత్యాలు, ప్రయోగాలు చేయడం, అభినయించడం ద్వారా పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకునే అభ్యాసకులు శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. బ్రూనర్ ప్రకారం సరైన బోధనా క్రమం క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమా పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం స్వాభావీకరణ. కార్యక్రమిత అభ్యసనానికి మూలమైన అభ్యసన సిద్ధాంతం కార్యసాధక నిబంధనం. అభ్యాసకుడు ఒక ప్రముఖ వ్యక్తిని నేరుగా లేదా టెలివిజన్లో చూసి వారి ప్రవర్తనలు, వైఖరులను అనుకరించి అభ్యసించడం అనే ప్రక్రియ వైకారియస్ మోడలింగ్. సెల్ ఫోన్ కొన్న తర్వాత రిస్ట్ వాచ్ వాడడం మానేసిన అమ్మాయి ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు సమయం కోసం తన చేతి మణికట్టు వైపు చూడడం అనేది అయత్న సిద్ధ స్వాస్థ్యం. వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి జ్ఞానాన్ని పొంది దానితో వ్యవహరించడానికి తోడ్పడే అభ్యసనం సంజ్ఞానం. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. బహుకారక సిద్ధాంతం ఈఎల్ థార్నడైక్. ఈ సిద్ధాంతం ప్రకారం మోటార్ కారు ఇంజన్ను బాగు చేయగలిగే వ్యక్తి మోటార్ బోట్ను కూడా బాగు చేయగలుగుతాడు. సామాన్యీకరణ సిద్ధాంతం.
పిల్లలు అంతర్గత శక్తులతో జన్మిస్తారు. వీటి ద్వారా పిల్లలు ఏ భాషనైనా నేర్చుకోగలరు అన్న మనోవైజ్ఞానికుడు నోమ్ చామ్స్కీ. ఏ విషయం మూలాలనైనా ఎవ్వరికైనా ఏ వికాస దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చు అని తెలిపినవారు బ్రూనర్. వైగాట్స్కీ ప్రకారం పిల్లలు పెద్దలు సమవయస్కులతో ప్రతిచర్యలు జరపడం ద్వారా నేర్చుకుంటారు. పావలో ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలజలం స్రవించింది. దీనిని ఈ క్రింది విధంగా చూపవచ్చు. సిఎస్ ప్లస్ యూసిఎస్ గివ్స్ రైజ్ టు యూసిఆర్. 25 అర్ధరహిత పదాల గల జాబితాను శ్రీధర్ 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే జాబితాని తిరుగు నేర్చుకోమనగా 16 ప్రయత్నాలు తీసుకున్నాడు. శ్రీధర్ పొదుపు గణన 20%. మాస్లో ప్రకారం దాదాపు అందరు వ్యక్తులు మొదట సంతృప్తి పరచుకోవడానికి ప్రయత్నించే అవసరం శారీరక అవసరం. అభ్యసనం గురించి సరైన ప్రవచనం. అభ్యసనం పరిపక్వత ఉద్వేగాలచే ప్రభావితం అవుతుంది. సంస్కృతం నేర్చుకున్న వ్యక్తి హిందీ నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు. తిరోగమన అవరోధంలో ప్రస్తుత అభ్యసన గత అభ్యసనను పునఃస్మరణం చేయుటకు ఆటంకం కలిగిస్తుంది. ఫలిత సూత్రాన్ని ప్రతిపాదించిన వారు థార్న్డైక్. ఆవిష్కరణ అభ్యాసంగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం బ్రూనర్ బోధనా సిద్ధాంతం. రవి కుడి చేతితో ఉర్దూ రాయడం నేర్చుకున్నాడు. కానీ ఎటువంటి అభ్యాసం లేకపోయినా అతడు ఎడమ చేతితో కూడా రాయగలడు. ఇది ద్విపార్శ్వ బదలాయింపు. వైగాట్స్కీ ప్రకారం నిమ్నస్థాయి మానసిక ప్రక్రియ తెలుసుకోవడం. క్రింది వాటిలో సరికాని ప్రవచనం. పావలో ప్రయోగంలో ప్రతిస్పందనలు నిర్గమాలు. గెస్టాల్ట్ వాదుల ప్రకారం అభ్యసన బదలాయింపులో కీలక పాత్ర వహించేవి సంబంధాలు. డబ్ల్యూసి బాగ్లే ప్రకారం ఆదర్శాలు. చార్లెస్ జడ్ ప్రకారం సామాన్యీకరణాలు. ఈఎల్ థార్న్డైక్ ప్రకారం సమరూప మూలకాలు అనేవి అభ్యసన బదలాయింపులో కీలక పాత్ర పోషిస్తాయి. సాంఘిక అభ్యసన సిద్ధాంతమును ఇలా కూడా అంటారు. నమూనా అభ్యసనం. తప్పుగా జతపరచబడిన జత. బండూరా జెనీవా అనేది సరికాని సమాధానం. కొండగుత్తులు అనేవి స్మృతి కారకాలు. విద్యార్థులు రైమ్స్ను అర్థం చేసుకోకుండా గుర్తుంచుకోవడం దీనికి ఉదాహరణ. బట్టి స్మృతి. ఫ్యూడ్ దీనికి సంబంధించినది. విస్మృతి. క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది వ్యవస్థాపనం. 4 సంవత్సరాల పిల్లవాడు ఇంగ్లీష్ రైమ్స్ చెప్పేటప్పుడు ఉపయోగించే స్మృతి బట్టి స్మృతి. టైప్ నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యాస సూత్రం అభ్యాస నియమం. ఒక విద్యార్థి తను ఆంగ్లం మాట్లాడితే తన గ్రామంలో గుర్తింపు లభిస్తుందని ఆంగ్లం నేర్చుకుని గుర్తింపు పొందాడు. ఇక్కడ తీరిన అవసరం గౌణ అవసరం. సైకిల్ తొక్కడం వచ్చిన అబ్బాయి మోటార్ బైక్ నేర్చుకోవాలనుకున్నప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు. 10వ తరగతి వరకు హిందీ చదివిన విద్యార్థి ఇంటర్లో సంస్కృత పరీక్షలో సంస్కృత పదాలకు బదులుగా హిందీ పదాలు రాశాడు. దీనికి కారణం పురోగమన అవరోధం. ఒక అమ్మాయి బీదవారికి సహాయం చేయడం చూసిన తల్లిదండ్రులు ఆ అమ్మాయిని మెచ్చుకున్నారు. ఈ పునర్బలనం వలన బీదవారికి సహాయం చేయడం ఆ అమ్మాయికి అలవాటుగా మారింది. ఇక్కడ అభ్యసనం జరిగిన విధానం కార్యసాధక నిబంధనం. మైక్ ఐవర్ చెప్పినట్లు ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించుకుని ఉండటమే అనేది ఈ రకమైన ప్రేరణకు మంచి ఉదాహరణ. సాధన ప్రేరణ. పరిశీలన అభ్యసనంలో అభ్యసనం జరిగే సోపానాల సరైన క్రమం అవధానం ధారణ పునరుత్పాదనం పునర్బలనం. కింది వాటిలో ఒకటి పాఠశాలలో విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చెయ్యదు. సమ విద్యార్థుల సాంఘిక స్థాయి. కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. దమనం. విద్యార్థులలోని అంతర్బుద్ధి చింతన అన్వేషణ అభ్యసనం విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయని తెలిపిన సిద్ధాంతం బ్రూనర్ బోధనా సిద్ధాంతం. కింది వాటిలో స్మృతిని పెంపొందించేది భావాల సంసర్గం.
హిందీ భాషా ప్రావీణ్యం ఈత నేర్చుకోవడంపై ఏ ప్రభావం చూపదు. ఇది ఈ రకమైన బదలాయింపుకి ఉదాహరణ. శూన్య బదలాయింపు. 1వ తరగతి విద్యార్థి సంస్కృత శ్లోకాలను వల్లించడం దీనికి ఉదాహరణ. బట్టి స్మృతి. ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పని చేయడానికి పురుకొల్పే ప్రక్రియ ప్రేరణ. ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు. దీనిని అభ్యసన శైలి అంటారు. ఎన్కోడింగ్, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే 3 ప్రక్రియలు గల అంశం స్మృతి. ఎబ్బింగ్హాస్ రచించిన గ్రంథం ఆన్ మెమరీ. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అడ్డంగా ఉండడం పురోగమన అవరోధం. సగంలో ఆపిన పనులు పూర్తి చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని పేర్కొన్నవారు జైగార్నిక్. బ్రూనర్ ప్రతిపాదించిన ఇన్స్ట్రక్షన్ స్కఫోల్డింగ్ అనేది వైగాట్స్కి పేర్కొన్న దీనికి సమానం. సామాజిక స్కఫోల్డింగ్. గెస్టాల్ట్ వాదానికి మరొక పేరు సంజ్ఞానాత్మక వాదం. సతీష్ ఒక అర్ధరహిత పదాల జాబితాను 25 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 10 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. సతీష్ పొదుపు గణన 60%. మాస్లో ప్రతిపాదించిన సిద్ధాంతం అవసరాల అనుక్రమిక సిద్ధాంతం. జ్ఞానాత్మక రంగానికి చెందినది మూల్యాంకనం. తెల్లపిల్లి అంటే భయపడే వ్యక్తి తెల్ల వస్తువులను చూస్తే కూడా భయపడుతున్నాడు. పావ్లో ప్రకారం ఇది ఉద్దీపన సామాన్యీకరణ. వైగాట్స్కి ప్రకారం కింది వాటిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ విచక్షణ. అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం అవధానం. టైప్ రైటింగ్ నేర్చుకున్న వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిస్తే జరిగే అభ్యసన బదలాయింపు రకం శూన్య బదలాయింపు. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్రప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతులను సూచించిన మనోవైజ్ఞానికవేత్త బ్రూనర్. రమ్య పరీక్షలకు తయారవుతూ మొదట లెక్కలు, ఆ తర్వాత భౌతిక శాస్త్రం నేర్చుకుంది. లెక్కల పరీక్ష వ్రాస్తుంటే రమ్యకు భౌతిక శాస్త్రం మాత్రమే గుర్తుకు వస్తుంది. దీనికి కారణం తిరోగమన అవరోధం. నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు. ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణకు ఆటంకం పరిస్తే అది తిరోగమన అవరోధం. ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకుని గుర్తుంచుకుంటాడు. ఇక్కడ స్మృతి రకం క్రియాత్మక స్మృతి. సామీప్య వికాస ప్రదేశం అనే భావన గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు వైగోట్స్కీ. క్రింది వాటిలో శారీరక అవసరం కానిది గృహము. క్రింది వానిలో జర్మన్ భాషా పదం గెస్టాల్ట్. మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే పద్యాన్ని నేర్చుకోమనగా ఈసారి 10 నిమిషాల్లో నేర్చుకున్నాడు. అతని పొదుపు గణన 50%. క్రింది వానిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతానికి భిన్నమైనది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు పావ్లోవ్. అభ్యాసనను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక కారకం ప్రేరణ. అభ్యాసకుడు స్థిరమైన జీవిత తత్వాన్ని దీని ద్వారా అభివృద్ధి పరుచుకుంటాడు. శీలస్థాపనం. ఆకృతికీకరణ భావన దీనికి సంబంధించినది. కార్యసాధక నిబంధనం. కింది వానిలో గౌణ అవసరం గుర్తింపు. సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు ఈ కింది సిద్ధాంతం యొక్క ఫలితం. యత్న దోష అభ్యసన సిద్ధాంతం. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలు పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం స్వీయ పునర్బలనం. ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. క్రియాత్మక స్మృతి. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు డెజావు. క్రింది వాటిలో స్మృతిని పెంచేది ప్రేరణ. విదేశీ భాషను సరిగ్గా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా కింది రకంగా చెప్పవచ్చు. ప్రతికూల బదలాయింపు. శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడమనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవడం విరమణ. బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం అవధానం.
క్రింది వాటిలో ఒకటి బ్రోనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది. విశ్లేషణ. రాము రష్యన్ భాష నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం శూన్య బదలాయింపు. కొండగుత్తులను ఉపయోగించడం వల్ల పెంపొందేది స్మృతి. స్వాతి 30 పదాల గల అర్ధరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా ఈసారి ఆమె 12 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది. ఆమె పొదుపు గణన 60%. అవసరాల అనుక్రమిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మాస్లో. కింది వాటిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది ప్రతిస్పందించడం. వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ప్రశ్నించడం. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన. క్రింది వాటిలో థార్న్డైక్ ప్రతిపాదించని అభ్యసన నియమం పునర్బలన నియమం. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కాని వారు ఎరిక్సన్, మిల్లర్ మరియు డొలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు. సాంఘిక అభ్యసన సిద్ధాంతం. క్రింది వాటిలో సరికాని జత. పియాజే సంజ్ఞానాత్మక వాదం. కోహ్లర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించినది. అంతర్దృష్టి. అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం. సాంఘిక అభ్యసనం. అభ్యసనానికి సంబంధించి సరి అయిన ప్రవచనం. అభ్యసనం అనేది జీవిత పర్యంత ప్రక్రియ. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం విచక్షణ. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించినది నిబంధనం. కింది వాటిలో ప్రాథమిక అవసరం దాహం తీర్చుకోవడం. వైగాట్స్కీ భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగం రకం సాంఘిక ప్రసంగం. సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడం, స్కూటర్ నడపడం నందు ఉపయోగించడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. ఒక గుర్తింపు ప్రయోగంలో ఒక విద్యార్థి తొలుత నేర్చుకున్న 40 పదాలకు గాను 16 పదాలు గుర్తించును. ఆ విద్యార్థి గుర్తింపు గణన స్కోరు 40. వుడ్ అనే పదం పలకడం నేర్చుకున్న విద్యార్థి కుడ్ అనే పలకడం నేర్చుకుంటున్నప్పుడు ఉండే అభ్యసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే అది పురోగమన అవరోధం. ఆనంద్ ఒక సంస్కృత శ్లోకాన్ని గంటన్నర సేపు చదివి నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత అదే శ్లోకాన్ని తిరిగి నేర్చుకోమనగా ఈసారి 72 నిమిషాల్లో నేర్చుకోగలిగాడు. అతని పొదుపు గణన 20%. క్రింది వాటిలో రక్షణ అవసరం కానిది నిద్ర. క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది సునిశ్చితత్వం. వైగాట్స్కీ ప్రకారం పిల్లలలో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు 2 సంవత్సరాలు. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన. కార్యసాధక నిబంధనంలో అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకం. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త కోహ్లర్. బండూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ఒకటి ప్రత్యక్ష పునర్బలనం. సరికాని జతను గుర్తించండి. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కోహ్లర్. గెస్టాల్ట్ వాదం నుండి ఆవిర్భవించిన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసనం. పూర్తిగా నేర్చుకున్న లేదా చేసిన పనుల కంటే మధ్యలో వదిలేసిన విషయాలు లేదా పనులు బాగా జ్ఞాపకం ఉండడాన్ని ఎలా పిలుస్తారు? జైగార్నిక్ ప్రభావం. డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం అభ్యాస నియమం. ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకం పునఃస్మరణ. కొత్తగా నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడాన్ని ఎలా పిలుస్తారు? తిరోగమన అవరోధం. ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని అవరోధపరిస్తే లేక తగ్గిస్తే దాన్ని ఎలా పిలుస్తారు? ప్రతికూల అభ్యసన బదలాయింపు. వైగోట్స్కీ ప్రకారం భాషా వికాసంలో 3 సంవత్సరాల వయసులో కనబడే ప్రసంగం ప్రైవేటు ప్రసంగం. చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం సామాన్యీకరణ సిద్ధాంతం.
పరీక్షలకు తయారవుతూ లక్ష్మి మొదట ఫ్రెంచ్, ఆ తర్వాత జర్మన్ నేర్చుకుంది. జర్మన్ పరీక్ష రాస్తుంటే ఆమెకు ఫ్రెంచ్ గుర్తుకు వస్తుంది కానీ జర్మన్ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం పురోగమన అవరోధం. రజాక్ ఒక అర్ధరహిత పదాల జాబితాను 18 ప్రయత్నాల్లో చదివి నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 9 ప్రయత్నాల్లోనే నేర్చుకోగలిగిన అతని పొదుపు గణన 50%. క్రింది వానిలో రక్షణ అవసరం. రక్షణ క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది సంశ్లేషణ. వైగాట్స్కీ ప్రకారం పిల్లలలో ప్రైవేటు ప్రసంగం కనబడే వయస్సు 3 సంవత్సరాలు. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. కార్యసాధక నిబంధనమును ఇలా కూడా అంటారు, పరికరాత్మక నిబంధనం. గెస్టాల్ట్ అనే పదానికి అర్థం సమగ్రాకృతి. క్రింది వానిలో బండూరా ప్రతిపాదించిన అభ్యసన ప్రక్రియలోని 4 అంశాలలో లేనిది విరమణము. టాచిటోస్కోప్ మాపనం చేసేది. స్మృతి, అవధాన, విస్మృతి. సాంప్రదాయక నిబంధనలో గంట మురగించడం అనేది నిబంధిత ఉద్దీపన. బ్రూనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన. విద్యార్థుల పరిపక్వత బోధనకు ప్రధానమైనది అనేది బ్రూనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన. అభ్యసనను ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా క్రింది ప్రవచనాల్లో ఒకటి సరి అయినది కాదు. వ్యక్తి యొక్క ఆరోగ్యము అభ్యసనను ప్రభావితం చేసే అంశం కాదు అనేది సరికాదు. సామీప్య వికాస ప్రదేశం అనే భావనను ప్రతిపాదించిన వారు వైగోట్స్కీ. ప్రేరణను పెంచే కృత్యం కానిది. ఒత్తిడితో కూడిన వాతావరణంలో అభ్యసనం జరిగితే ప్రేరణ పెంపొందదు. మొదటి పీరియడ్లో జరిగిన సైకాలజీ పాఠం రెండో పీరియడ్లోని మెథడాలజీ తరగతుల విషయావగాహనకు అవరోధం కలిగిస్తే అది పురోగమన అవరోధం. ఒక విద్యార్థి ఒక పద్యాన్ని మొదటిసారి నేర్చుకున్నప్పుడు 4 ప్రయత్నాలు తీసుకొని పునరభ్యసనంలో 2 ప్రయత్నాలు తీసుకున్న అతని పొదుపు గణన 50%. సైకిల్ తొక్కడం నేర్చుకున్న విద్యార్థి చిత్రాలు గీయడం నేర్చుకునే సందర్భంలో అభ్యసన బదలాయింపు, శూన్య బదలాయింపు. ఒక విద్యార్థి తన అన్నయ్య 10వ తరగతిలో 10/10 సాధించినప్పుడు నాన్నగారు కంప్యూటర్ బహుమతిగా ఇచ్చారు కనుక నేను కూడా 10/10 సాధించి మంచి బహుమతి తీసుకుంటాను అనుకునే సందర్భంలోని పునర్బలనం పరోక్ష పునర్బలనం. మోటివేషన్ అనే ఇంగ్లీష్ పదం మోవియర్ అనే గ్రీకు పదం నుంచి ఏర్పడింది. మోవియర్ అంటే చలనం. వ్యక్తిగత జవాబుదారీతనం కోసం ఈ రకమైన అభ్యసనంలో కనిపిస్తుంది. సహకార అభ్యసనం. భావవేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం స్థిరస్థాపనం. కొన్నిసార్లు పాత విషయాలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి దోహదం చేస్తాయి. దీనికి కారణం అభ్యసన బదలాయింపు. స్మృతి ప్రక్రియ జరిగే సరైన క్రమం ఎన్కోడింగ్, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం. లత విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ప్రయోగం చేస్తున్నది. ఉపాధ్యాయుడు ఆమెకు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్బలనం ఇస్తున్నాడు. ఇక్కడ పునర్బలన నియమం స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం. మానసిక అఘాతం మరియు శారీరక అఘాతం వల్ల ఏర్పడే అపసామాన్య విస్మృతి అమ్నీషియా. ఒక వ్యక్తి కుక్కకు బిస్కెట్లు ఇచ్చే ముందు బిస్కెట్లను పెట్టెను గలగరించేవాడు. తర్వాత కొద్ది కాలానికి బిస్కెట్ బాక్సును గలగరించగానే కుక్క లాలాజలం స్రవించడం మొదలుపెట్టింది. ఇక్కడ పెట్టెను గలగరించడం అనేది నిబంధిత ఉద్దీపన. సాంఘిక అభ్యసనాన్ని ఇలా కూడా పిలుస్తారు, అనుకరణం ద్వారా అభ్యసనం. ఒక పిల్లవాడు ఇతరుల సహాయంతో మరియు ఇతరుల సహాయం లేకుండా నేర్చుకోగలగడానికి మధ్య గల తేడాను ఇలా అంటారు, సామీప్య వికాస మండలం. రాష్ట్రాలు వాటి ముఖ్య పట్టణాల పేర్లు నేర్చుకోవడం అనేది వాస్తవిక అభ్యసనం. క్రింది వాటిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు చెందనిది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. పావ్లోవ్ ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన అయిన గంటను నిర్నిబంధిత ఉద్దీపనగా చేసి దీపానికి కూడా నిబంధనను ఏర్పరచడం అనేది ఉన్నత క్రమ నిబంధనం. జ్ఞాన నిర్మాణ సంబంధంగా వైగోట్స్కీచే పరిచయం చేయబడ్డ పదం
సామాజిక స్కఫోల్డింగ్. శాస్త్రవేత్తలు ప్రయోగాలలో ఉపయోగించిన జంతువుల దృష్ట్యా క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. కోహిలర్, సుల్తానా అనే చింపాంజీ. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో అని నిన్ననే ఆలోచించుకుని ఉండడమే అని మైక్ ఐవర్ మాటలు దీనికి ఉదాహరణ. సాధన, ప్రేరణ. సాలార్జంగ్ మ్యూజియం గల నగరాన్ని గుర్తించుకోవడానికి చార్మినార్ ఉన్న నగరం కూడా అనుసంధానం చేస్తూ నేర్చుకుని జ్ఞప్తిలో ఉంచుకోవడాన్ని ఇలా అంటారు: సంసర్గ స్మృతి. ఒక వ్యక్తి మొదటి లక్ష్యాన్ని చూసి బాణాన్ని వదలడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత తుపాకీ నుండి బుల్లెట్ పేల్చడం నేర్చుకున్నాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం అనుకూల. ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అను పదాన్ని పరిచయం చేసినవారు బ్రూనర్. రమ రెసిడెన్షియల్ స్కూల్ ఎంట్రన్స్కు ప్రిపేర్ అవుతుంది. ప్రతి 20 ప్రశ్నలకు జవాబులు చెప్పినప్పుడు వాళ్ళ టీచర్ ప్రశంసతో పునర్బలనం ఇస్తున్నారు. ఇచ్చట పునర్బలన నియమం స్థిర నిష్పత్తి. పునశ్చరణ, పునఃస్మరణ ప్రోత్సహించే తారన్రైక్ అభ్యాస నియమం. బండూర ప్రకారం సాంఘిక అభ్యసనంలో మొదటి సోపానం అవధానం. ప్రయోగాలు చేసి గుర్తించుకునే స్మృతి రకం క్రియాత్మక స్మృతి. మాస్లో అవసరాల అనుక్రమికలో అత్యున్నతమైన అవసరం ఆత్మ ప్రస్తావన, ఆత్మ సాఫల్య అవసరం. మంచి అభ్యసనాన్ని అవరోధపరిచే అంశం విరామం లేకుండా నేర్చుకోవడం. ఎడ్ల బండి నడపడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి చెట్లు ఎక్కడం నేర్చుకోవడంలో కలిగే అభ్యసన బదలాయింపు రకం శూన్య బదలాయింపు. మరింత జ్ఞానం ఉన్నవారు అనే భావన కలిగిన సిద్ధాంతం మరియు సిద్ధాంతకర్త నిర్మాణాత్మక సిద్ధాంతం వైగోట్స్కీ. హఠాత్తుగా ఏర్పడే మెరుపులాంటి ఆలోచన ఈ క్రింది సిద్ధాంత భావన అంతర్దృష్టి అభ్యసనం. రవి తాను బాల్యంలో నేర్చుకున్న ఎక్కాలను పద్యాలను ఇప్పటికీ కూడా తప్పులు లేకుండా చెప్పగలుగుతాడు. అతని యొక్క స్మృతి దీర్ఘకాలిక స్మృతి. ఒక పిల్లవాడు తరగతి గదిలో తాను చూపుతున్న ప్రదర్శనకు వారానికి ఒకసారి 2 చాక్లెట్లు పొందడంలోని పునర్బలన నియమం స్థిరకాల వ్యవధి పునర్బలనం. అభ్యసనానికి సంబంధించి అసత్య ప్రవచనం. అభ్యసనం ద్వారా వచ్చే ప్రవర్తన మార్పులు దాదాపు శాశ్వతమైనవి. ఒక వ్యక్తిలో ఘనతను సాధించాలనే ఆకాంక్షే ఆ ఘనతను సాధించేలా చేయడాన్ని ఇలా అంటారు: సాధన, ప్రేరణ. గత అభ్యసనం ప్రస్తుత విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం అనేది పురోగమన అవరోధం. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. వైగోట్స్కీ నిర్మాణాత్మక అభ్యసనం. క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి సంబంధించనిది మూల్యాంకనం. లతా యొక్క సంగీత జ్ఞానం ఆమె కారు నడపడానికి ఉపయోగపడకపోవడంలోని అభ్యసన బదలాయింపు శూన్య బదలాయింపు. పిల్లవాడు తనకు తానుగా పనిచేయగలిగే వరకు తల్లిదండ్రులు తాత్కాలికంగా సహకారాన్ని అందచేయడం అనేది స్కఫోల్డింగ్ సారువ. విద్యార్థి అభ్యసనపై ప్రభావం చూపే సాంఘిక కారకం కానిది విద్యార్థి యొక్క అనువంశికత. శిశువు భాషాగ్రహణ ఉపకరణంతో జన్మిస్తాడని వ్యక్తీకరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చోమ్స్కీ. శిశువు స్వతంత్రంగా చేయగలిగిన సామర్థ్యానికి, ఎక్కువ జ్ఞానం కలిగిన వారి సహకారంతో చేయగలిగిన సామర్థ్యానికి మధ్య గల తేడాను ఇలా పిలుస్తారు: సామీప్య వికాస మండలం. అంతర్దృష్టి అభ్యసనకు సంబంధించిన తరగతి అన్వయానికి వ్యతిరేక భావన డ్రిల్లింగ్ను ప్రోత్సహించడం అనేది అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించిన వ్యతిరేక భావన. కుడివైపు స్టీరింగ్ గల వాహనాన్ని నడిపే అలవాటు గల డ్రైవర్కు హఠాత్తుగా ఎడంవైపు స్టీరింగ్ గల వాహనం ఇవ్వబడింది. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు రకం ప్రతికూల బదలాయింపు. పావ్లో ప్రయోగంలో నిబంధన జరిగిన ప్రయోగాన్ని విరమించిన కొన్ని రోజులకు మరలా నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన అప్రయత్నంగా రావడాన్ని ఇలా పిలుస్తారు: అయత్నసిద్ధ స్వాస్థ్యము. బోధనా యంత్రం కింది సిద్ధాంత ఫలితం కార్యసాధక నిబంధనం. బండూర సాంఘిక అభ్యసనంలో సోపానాల సరైన వరుసక్రమం అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం.
పరీక్షల కోసం షేక్స్పియర్ నాటకాలు చదవడం బహిర్గత ప్రేరణ. విస్మృతికి కారణం కానిది ఏకాగ్రత. జీవిలో జీవితాంతం జరిగే అత్యంత ప్రాధాన్యం గల ప్రక్రియ అభ్యసనం. వ్యక్తి ప్రేరణ దీనితో ముడిపడి ఉంటుంది. అవసరాలు. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథకర్త థార్న్ డైక్. పావలో చేసిన ప్రయోగంలో నిబంధన ప్రతిక్రియ ఏర్పడిన తర్వాత గంట శబ్దం నిబంధిత ఉద్దీపన. కార్యక్రమిత అభ్యసనాన్ని రూపొందించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త స్కిన్నర్. పిల్లల్లో జ్ఞానాత్మక వికాసానికి భాష ప్రముఖ పాత్ర పోషిస్తుందని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వైగోట్స్కీ. ఒక విద్యార్థి తన తండ్రి నిర్దేశించిన 10 పాయింట్లను పరీక్షల్లో సాధించుటకు కష్టపడి చదువుతుంటే అది దీనికి ఉదాహరణ. బహిర్గత ప్రేరణ. వ్యక్తి అభ్యసించిన విషయాలను అనుభవాలను మెదడులో కొంతకాలం నిలుపుకోవడమే ధారణ. వ్యక్తి మెదడులోని స్మృతి చిహ్నాల విరూపణ వల్ల ఏర్పడేది విస్మృతి. తెలుగు రాయడం చదవడం తెలిసిన వ్యక్తి కన్నడ లిపిని నేర్చుకునేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు. బ్రోనర్ ప్రతిపాదించిన అభ్యసన విధానం ఆవిష్కరణ అభ్యసనం. వ్యక్తి తనున్న పరిస్థితుల్లోని అంశాలను వ్యవస్థీకృతం చేసుకొని గ్రహించడాన్ని కోహ్లర్ ఇలా పేర్కొన్నాడు: అంతర్దృష్టి. అభ్యసన ప్రయోగాలలో బోబోడాల్స్ అధ్యయనాలు చేసిన మనోవిజ్ఞానవేత్త బండూరా. ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ గురించి చర్చించిన శాస్త్రవేత్త బ్రూనర్. అనుభవం శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో కలిగే పరివర్తనయే అభ్యసనం. ఉన్నత స్థాయి గమ్యాలను చేరుకోవాలి అనే లక్ష్యం దీనికి సంబంధించినది. సాధన ప్రేరణ. ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం జరుగుతుందని పేర్కొన్న సిద్ధాంతకర్త థార్న్ డైక్. పావలో చేసిన ప్రయోగంలో నిబంధన ఏర్పడిన తర్వాత కుక్క లాలాజలం స్రవించడాన్ని ఇలా అంటారు: నిబంధిత ప్రతిస్పందన. పరికరాత్మక నిబంధనానికి మరొక పేరు కార్యసాధక నిబంధనం. సామీప్య వికాస మండలం గురించి ప్రస్తావించిన మనోవిజ్ఞానవేత్త వైగోట్స్కీ. ఒక విద్యార్థి తన తృప్తి కొరకు ఒక మంచి చిత్రాన్ని గీస్తున్నాడంటే అతనిలో ప్రేరణ అంతర్గత ప్రేరణ. వ్యక్తి తన అనుభవాలను మెదడులో నిక్షిప్తిపరిచి మళ్ళీ అవసరమైనప్పుడు చేతనంలోకి తీసుకురాగల సామర్థ్యమే స్మృతి. గత అభ్యసన అంశాలు ప్రస్తుత అభ్యసన అంశాల పునఃస్మరణకు అవరోధంగా ఉండడాన్ని ఇలా అంటారు: పురోగమన అవరోధం. సైకిల్ తొక్కడం నేర్చినవాడు సులభంగా మోటార్ సైకిల్ నడపడం నేర్చుకోగలడు. ఇది అనుకూల బదలాయింపు. అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం అని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బ్రూనర్. పునర్బలనం చెందిన ఆచరణ వల్ల వ్యక్తి ప్రవర్తనా తీరులో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం. ప్రేరణ లేనిదే ఇది జరగదు. అభ్యసనం జరగదు. కంఠస్థం చేయడాన్ని ప్రోత్సహించే అభ్యసన నియమం అభ్యాస నియమం. పావ్లోవ్ రచించిన గ్రంథం ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. పునర్బలన నియమాలను ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త స్కిన్నర్. సాకార అభ్యసనం ప్రాముఖ్యతను గురించి వివరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వైగోట్స్కీ. అవసరాల అనుక్రమిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మాస్లో. పునరభ్యసనానికి మరొక పేరు పొదుపు పద్ధతి. ఒక వ్యక్తి హిందీ భాషలో గల ప్రావీణ్యం అతను ఈత నేర్చుకోవడానికి దోహదపడలేదు. ఇక్కడ జరిగిన బదలాయింపు రకం శూన్య బదలాయింపు. అభ్యసన అంశాన్ని క్రియాత్మక, చిత్త ప్రతిమ, ప్రతీకాత్మక క్రమంలో బోధించాలని పేర్కొన్నవారు బ్రూనర్. కార్యక్రమిత అభ్యసనం ఈ క్రింది అభ్యసన సిద్ధాంతం ఫలితంగా ఏర్పడింది: కార్యసాధక నిబంధనం. అభ్యసనంలో అనుకరణ ప్రక్రియపై ప్రయోగాలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరా. ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలు నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు. పియాజే సంజ్ఞానాత్మక వికాసం. పావ్లో ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని స్మృతిలో ఉంచుకుంది. ఇది ఈ రకమైన స్మృతి. నిష్క్రియాత్మక స్మృతి. వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. బోధనా సిద్ధాంతం.
పావని ఒక పద్యాన్ని 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకున్నది. ఆమె పొదుపు గణన 75%. ఏదేని సమూహం యొక్క ఆమోదించబడిన ప్రామాణిక ప్రవర్తనను ఇలా అంటారు: ప్రమాణాలు. పావ్లోవ్ దీని నిరోధకతను సంబంధించిన తన ఆలోచనకు మద్దతుగా ఐక్యసిద్ధ స్వాస్థ్యము మరియు వేగవంతమైన పునర్బంధిత దృగ్విషయాలు ఉపయోగించాడు. విరమణ. చాలా కాలం నుండి పక్క తడిపే పిల్లవాడు ఒక రాత్రి పక్క తడపనప్పుడు అతని తల్లి చేత ప్రశంసించబడ్డాడు. ఇది దీనికి ఉదాహరణ. ధనాత్మక పునర్బలనం. అభ్యాసకునికి వరుస సోపానాల శ్రేణి ద్వారా తుది ప్రతిస్పందన మార్గం చూపే ఆశించిన ప్రతిస్పందనల బోధన ఆకృతీకరణ. అభ్యసనం అనేది ఒక సాంఘికరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు క్రింది అభ్యసన రకాన్ని తప్పక అనుసరించవలసి ఉంటుంది. సామూహిక అభ్యసనం. అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని నిర్వచించిన వారు వుడ్వర్త్. వ్యక్తిత్వం అభివృద్ధి చెందే దశ శైశవ దశ. ఎక్కువ సందర్భాలలో స్వల్పకాలిక స్మృతిలో సమాచారం నిల్వ ఉండే సమయం సుమారుగా 20 నుండి 30 సెకన్లు. హెన్రీ ముర్రే అభివృద్ధి పరిచినది ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. ఒక పరీక్ష దేనిని మాపనం చేయాలో దానినే మాపనం చేస్తే అది కలిగి ఉండే లక్షణం సప్రమాణత. పావ్ లెవినియన్ పద్ధతిలో మొదటి సోపానమైన నూతన ఉద్దీపన ఈ విధంగా ఉంటుంది: తటస్థమైనదిగా. నిర్నిబంధిత ఉద్దీపన లేకుండా నిబంధిత ఉద్దీపన క్రమక్రమంగా ప్రయోగిస్తే నిబంధిత ఉద్దీపన తన సామర్థ్యాన్ని పోగొట్టుకున్న అది విరమణము. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలగ చేయుటలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం విద్యార్థుల ప్రాథమిక అవసరాలు తీర్చడం. శాస్త్రీయ నిబంధనలో నిబంధన జరగకముందు గంట శబ్దం అనేది అసహజ ఉద్దీపన. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం సంసిద్ధతా నియమం. పద్మ తను మొదట నేర్చుకున్న 30 పదాలలో 18 పదాలను గుర్తించగలిగింది. ఆమె గుర్తింపు గణన 60%. నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠము వలన ఈరోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుట మరియు గుర్తుంచుకుంటా చాలా కష్టమైంది. దీనిలో ఉన్న విస్మృతి, పురోగమన జోక్యం. జీవ సంబంధ కారకం కానిది సంస్కృతి. భాషా సంబంధ, పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాల వరుసగా ఇలా పిలుస్తారు: డిస్ఫ్రేసియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా. బోబోడాల్ను ఉపయోగించి పరిశోధన చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరా ఒక పని నిర్వహణలో ప్రేరణ ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధన ద్వారా తెలుస్తుంది. పని తేలిగ్గా ఉన్నప్పుడు. చాలామంది ప్రజలకు పక్షి యొక్క భావము సహజ భావన. పురోగమన అవరోధం లేదా తిరోగమన అవరోధం వల్ల పిల్లలు పాఠాన్ని మర్చిపోయినట్లు తెలుసుకున్న ఉపాధ్యాయుడు క్రింది విధానం ద్వారా ఆ సమస్యను అధిగమిస్తాడు: ప్రస్తుత పాఠానికి ఇంతకుముందు పాఠానికి గల పోలికలు భేదాలు హైలైట్ చేయుట ద్వారా విషయాలను శాశ్వత భద్రలోకి తీసుకువెళ్ళుకుంట అది ఈ స్మృతిలో ఉన్నప్పుడే అర్థవంతం చేయాలి. క్రియాత్మక స్మృతి. ఆశ తన షాపింగ్ జాబితాను జ్ఞప్తికి పెట్టుకొని స్టోర్కి వెళ్ళింది, కానీ తన జాబితాలో మధ్యలో ఉన్న చాలా వస్తువులు మర్చిపోయినట్లు కనుగొన్నది. ఇది దీనికి ఉదాహరణ. వరుస క్రమ స్థాన ప్రభావము. స్మృతి మరియు విస్మృతి గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అర్థం లేని పదాంశాలు వాడారు. ఎబింగ్హాస్. సాధన ప్రవర్తన నిర్ణాయకం లేదా నిర్ణాయకాలు. చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన ప్రోత్సాహక విలువ. పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము అనే 2 మార్గాల ద్వారా విస్మృతిని వివరించిన సిద్ధాంతము జోక్య సిద్ధాంతము. అతి తక్కువ సమర్థత గల విస్మృతి విభాగము సంవేదనా స్మృతి. వీనిపై మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎలిజబెత్ బి హర్లాక్ పరిశోధనలు చేశారు. ప్రోత్సాహకాలు. శాస్త్రీయ నిబంధనలోని ప్రాథమిక ప్రతిస్పందనలు, అంతర్గత ప్రతిక్రియలు. క్రింది ప్రవచనాల్లో 1 సత్యము. సాంప్రదాయిక నిబంధనము, కార్యసాధక నిబంధనల మధ్య భేదము సమగ్రమైనది కాదు. స్మృతి యొక్క 3 విధులు: ఎన్కోడింగ్, నిల్వ చేయుట మరియు విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకొనుట. మన పళ్ళు ఏ విధంగా బ్రష్ చేసుకోవాలనే విషయం ఈ స్మృతిలో ఉంటుంది. విధానాత్మక స్మృతి. మనిషి ఏమవ్వాలో అదే అవ్వాలి అని అబ్రహం మాస్లో చెప్పినప్పుడు అతడు వ్యక్తపరిచిన అవసరం ఏది? ఆధిపత్య అవసరము.
సాధారణంగా రుణాత్మక సంఘటనలకు ఈ విధమైన వివరణ ఇచ్చే వాళ్ళు ఎక్కువగా బుద్ధిమాంద్యానికి లోను అయ్యే అవకాశం ఉంది. నిరాశావాద. పిల్లలు ఇంతకు ముందేమి చేయగలరో మరియు దానికి వారంతట వారే చేయుటకు సంసిద్ధంగా ఉన్నారనేది వికాస సామీప్య మండలము. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అని నిర్వచించిన వారు హిల్గర్డ్ హంటర్. ఎబ్బింగ్హాస్ విస్మృతి వక్రరేఖచే ఆపాదించబడిన విస్మృతిని చక్కగా వర్ణించి చూసే ప్రవచనము. మనము ముందుగా వేగముగా మర్చిపోయి కాలం గడిచే కొద్దీ నిదానంగా మర్చిపోతాము. అమ్నీషియా గల చాలామంది వారికి స్పష్టమైన జ్ఞాపక శక్తి బాగా మందగించినప్పటికీ ఈ స్మృతి ప్రదర్శిస్తారు. అవ్యక్త స్మృతి. ఏకాగ్రత లోపమున్న విద్యార్థికి పాఠశాలలో ఇటువంటి జోక్యము సరైనది కాదు. ఇతర అబ్బాయిలు అమ్మాయిలతో పోల్చడం. చదువులో వెనుకబడిన విద్యార్థికి 4వసారి పాస్ మార్క్ గడించిన ప్రతిసారి చాక్లెట్ బహుమానంగా ఇచ్చిన ఇది ఈ రకం పునర్బలనము. స్థిర నిష్పత్తి పునర్బలనము. మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరా పరికరాత్మక అభ్యసనానికి సంబంధించిన అధ్యయనాలను చేసిన వారిలో మొదటివారు. మెయింటెనెన్స్ రిహార్సల్స్ దీనికి సంబంధించినది. స్వల్పకాలిక స్మృతి. మిథ్యా విస్మృతి అనున్నది దీనిలో అసమర్థత వల్ల సమాచారాన్ని కోల్పోవడమే. ఎన్కోడింగ్. అనుకరణ అభ్యసనాన్ని ఇలా కూడా పిలుస్తారు. ప్రతినిధిత్వ అభ్యసనం. స్కిన్నర్ పెట్టెలో పరతంత్ర చరము, ప్రతిస్పందన రేటు. ఈ రకపు మస్తిష్క పక్షపాతం గల వారికి కాళ్ళు, చేతులు, భుజాలు, నోరు, ఇతర శరీర భాగాల్లో అసంకల్పిత కదలికలుంటాయి. అనమ్యత. ఈ వైకల్యం గల పిల్లలు భాషణలోని పదాలు వాడడంలోనూ, ఇంగితాలు గ్రహించడంలోనూ, వాటిని వాడడంలోనూ సమస్యలు ఎదుర్కొంటారు. అఫేసియా. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం, అభ్యాస నియమం. 15 ఏళ్ల వయసు గల బాలిక యొక్క మానసిక వయస్సు 9 ఏళ్లుగా గణించబడిన ఆమెను ఈ విధంగా వర్గీకరించవచ్చును. విద్య నేర్వగల బుద్ధిమాంద్యత కలిగినది. స్కిన్నర్ ప్రయోగంలో స్వతంత్ర చరము, పునర్బలన షెడ్యూల్. రాజుగారు కిరీటమునకు సంబంధించిన సమస్యకు పరిష్కారం చటుక్కున స్ఫురించిన వెంటనే యురేకా యురేకా అని అరుచుకుంటూ స్థానపు తొట్టి నుండి ప్రయోగశాలకు ఆర్కిమెడిస్ పరిగెత్తాడు. ఈ రకపు అభ్యసనము అంతర్దృష్టి అభ్యసనము. స్మృతిలోనికి సమాచారాన్ని పొందుట ఇలా పిలుస్తారు. ఎన్కోడింగ్. స్వల్పకాలిక స్మృతి యొక్క ధారణ వ్యవధి సుమారుగా 20 నుండి 30 సెకండ్లు. సమస్య పద్ధతిని, అన్వేషణ పద్ధతిని సమర్థించే అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసనం. వీరికి ప్రతి కదలిక అపసవ్యంగా ఉండడమే కాక వారి ప్రాదేశిక సంబంధాలు చాలా నిమ్న స్థాయిలో ఉంటాయి. గతిలోపం కలవారు. డబ్బు డాష్ పునర్బలనకు మంచి ఉదాహరణ. గౌణ పునర్బలనము. ఒక వరుస క్రమంలో ఉన్న సంబంధిత ప్రతిస్పందనలో నేర్చుకునే విధానం గొలుసుకట్టు విధానం. స్మృతి చిహ్నాలు ఉన్నప్పటికీ వాటిని తిరిగి పొందే సరైన సంజ్ఞ లేనట్లయితే ఆ ప్రక్రియే జ్ఞప్తికి తెచ్చుకోవడంలో విఫలత. రైమ్స్ ఉపయోగించడం ద్వారా స్మృతిని అభివృద్ధి చేసుకునే ఒక విధానం. ఒక దానిని మరొక దానితో అనుసంధానం చేసి జ్ఞప్తికించుకొని తిరిగి చెప్పగలగడం. పెగ్ విధానం. ఉద్దీపన ప్రతిస్పందన సంబంధాల అధ్యయనం. శాస్త్రీయ నిబంధనం. ఒక వ్యక్తి ముక్కు ద్వారా శబ్దం చేస్తూ గొంతు నొప్పి వలన తగ్గలేకపోతున్నాడు. అతని శబ్దం పిల్లల్లో భయాన్ని రేకెత్తించడం గల కారణం ఉద్దీపన సాధారణీకరణం. శరీరంలోని ఒక ప్రత్యేక భాగం యొక్క సాధారణ ప్రమేయంతో ఒక ఉద్దీపనకు సంక్షిప్త అప్రయత్న ప్రతిచర్యే అసంకల్పిత చర్య. ప్రత్యేకంగా బాధాకర సంఘటనలను దారితీసే పాత అనుభవాలకు సంబంధించిన స్మృతి క్షయం, తిరోగమన విస్మృతి. స్వల్పకాలిక స్మృతి ఒక తాత్కాలిక నిల్వ. అభ్యసనం చేయాలని ఉద్దేశం లేకుండానే పొందే జ్ఞానం సంఘటనాత్మక అభ్యసనం. విద్యార్థుల యొక్క అహాన్ని బలపరుచుకోవాలనుకునే ఉపాధ్యాయుడు అనుసరించవలసిన సూత్రం వాస్తవికత. కార్యసాధక నిబంధనలో సామాన్యంగా అయిష్టంగా గ్రహించబడ్డ పరిణామాలు తీసివేయడం వలన ప్రవర్తన సంభావ్యత పెరిగినది. అది రుణాత్మక పునర్బలనం. అంతర్దృష్టి అభ్యసనం దీనితో తీవ్రంగా విభేదిస్తుంది. యత్నదోష అభ్యసనంతో.
ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థి భారతదేశపు స్వాతంత్ర దినోత్సవం రోజు మరియు గణతంత్ర దినోత్సవ దినముతో సంబంధపరుచుకుంటూ మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరమైన 1526 ఏడిని గుర్తు తెచ్చుకున్న అది ఈ పద్ధతి చంకింగ్. ఈ సందర్భంలో ఒక పనిని ప్రదర్శించుటకు అధిక మోతాదులో ప్రేరణ ఎంతో సరైనదని పరిశోధనలు సూచిస్తున్నారు. పని సంక్లిష్టంగా ఉన్నప్పుడు కావాలని మర్చిపోవడాన్ని ఇలా అంటారు దమనం. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దానికి కుక్క లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన. స్మృతిపై మొట్టమొదటిగా ప్రయోగాలు చేసిన వారు ఎబ్బింగ్హాస్. టామ్ అనే ప్రాథమిక పాఠశాల బాలుడు రెండో పాఠం విన్న తర్వాత మొదటి పాఠంలోని విషయాలను మర్చిపోతాడు. ఈ సమస్య తిరోగమన అవరోధం. యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసే సమ్మిళిత విద్యా నమూనా ద్వంద్వ బోధన నమూనా. నోలన్ ప్రకారం పాక్షిక దృష్టిలోపం గల పిల్లల పఠన వేగం నిమిషానికి 100 పదాలు. విద్య నేర్వగల మానసిక బుద్ధిమాంద్యత ఉన్నవారు దీని నుండి లాభం పొందలేరు సాధారణ పాఠశాలలో చదవడం వలన. పరిసరాలలో స్వచ్ఛంద ప్రతిస్పందనకు మరియు దాని పరిణామాలకు మధ్య సంబంధాన్ని తెలిపే నియమం కార్యసాధక నిబంధన. మన చెవిలోని 3 చిన్న ఎముకలు మాలియస్, ఇంకస్, స్టీవ్స్. వినికిడి అంచనాను దీన్ని ఉపయోగించి చేస్తారు. ఆడియోమీటర్. భాషణం మరియు భాషాభివృద్ధిలో మొదటి మెట్టు కూయింగ్. వినికిడి లోపం గల వ్యక్తుల భాషణ ఈ విధంగా ఉంటుంది. అధిక పిచ్. ఒక విద్యార్థి బాహ్య శ్రవణకాలలో గుళిమిలు ఉన్నచో అతనికి కలుగు వినికిడి లోపం కండక్టివిటీ వినికిడి లోపం. ఏడిడి అనగా అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్. వినికిడి లోపం గల పిల్లలకు ప్రారంభ జోక్య కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా ఈ ప్రత్యేకత ఉన్న ప్రదేశాలను ఎంచుకుంటారు. శబ్దం లేని వాతావరణం. వినికిడి లోపం గలవారికి సంబంధించని వాక్యము విద్యా విషయకంగా ఎప్పుడూ ప్రగతి సాధించలేరు అనేది వినికిడి లోపం గలవారికి సంబంధించి అసత్య వాక్యము. మానవుని వినికిడి సాధారణ పరిధి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు. ఇంద్రియ జ్ఞాన పునర్వ్యవస్థీకరణ అనేది ఆలోచన యొక్క ప్రక్రియ మరియు ఫలితానికి సంబంధించి ఉంటుందని అవినాష్ నమ్ముతాడు. ఇది ఈ కింది సిద్ధాంతానికి చెందినది గెస్టాల్ట్ సిద్ధాంతం. రాజేష్ తన సిలబస్ను క్రమకాలాల్లో పునశ్చరణ చేయడం ద్వారా ఈ స్మృతిని బలోపేతం చేసుకుంటాడు. దీర్ఘకాలిక స్మృతి. హోంవర్క్ చేయడం అంటే రేఖకు ఇష్టం ఉండదు. టీచర్ ఆమె యొక్క హోంవర్క్ చేయడంలో నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఆమె తరగతి సాధనను మెచ్చుకోవడం ప్రారంభించింది. ఉపాధ్యాయురాల్ని సంతోషపరచడానికి ఆమె హోంవర్క్ చేయడంలో రెగ్యులర్గా మారింది. ఇది ఈ కింది దానికి ఉదాహరణ. ధనాత్మక పునర్బలనం. మాస్లో అవసరాల అనుక్రమిక సిద్ధాంతం ప్రకారం క్రింది ప్రవచనాల్లో ఒకటి మానవుడి ప్రాథమిక అవసరాలకు సంబంధించినది. గోపి ఆకలిగా ఉంది. ఆహారం అవసరం ఉంది గోపికి. చంద్రశేఖర్ 10వ తరగతి ఇంగ్లీష్ టీచర్. ప్రతి విద్యార్థి అతనిని ఇష్టపడతారు. దీనికి కారణం అతడు జట్టు చర్చల్లో పాల్గొనడానికి వారికి అనుమతినిస్తారు. రాము మొదట ఫ్రెంచ్ పదాలు ఆ తర్వాత ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నాడు. పరీక్షా సమయంలో ఫ్రెంచ్ పదాలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంగ్లీష్ పదాలు గుర్తుకు రావడానికి కారణం తిరోగమన అవరోధం. ఒక విద్యార్థి 10 ప్రయత్నాలలో ఒక తెలుగు పద్యం నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత పునశ్చరణం చేసినప్పుడు చాలా తప్పులు దొర్లాయి. మరలా ఆ పద్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు తప్పులు లేకుండా నేర్చుకోవడానికి 5 ప్రయత్నాలు అవసరమయ్యాయి. అతని పొదుపు గణన 50%. 9వ తరగతి ఉపాధ్యాయుడైన విజయ్ గత 3 నెలల నుండి తన విద్యార్థులలో ఒకరైన వనజను పరిశీలిస్తున్నాడు. చివరకు వనజ అభ్యసనంలో పీఠభూమి దశలో ఉన్నట్లు గుర్తించాడు. దీని అర్థం అభ్యసనంలో పెరుగుదల లేకపోవడం. అభ్యసనం అనేది ఒక సాంఘికరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు క్రింది అభ్యసన రకాన్ని తప్పక అనుసరించవలసి ఉంటుంది. సామూహిక అభ్యసనం. ఒక స్త్రీ
ఒక చిన్న అమ్మాయిని దత్తత తీసుకుంది. ఒకరోజు ఆ అమ్మాయి ఆమెను అమ్మ అని పిలిచింది. వెంటనే ఆమె కౌగిలించుకొని ఆ పాపను ముద్దాడింది. దీని ద్వారా ఆ అమ్మాయి వెంటనే అమ్మ అని పిలవడం అలవాటు చేసుకుంది. ఇచ్చట ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం, కార్యసాధక నిబంధనం. పదాలలోని అక్షరాలను వెనక నుండి ముందుకు, అక్షరాలను అద్దంలో కనబరిచే రీతిలో రాస్తున్న గీత అనే విద్యార్థిని హోంవర్క్ దిద్దుతున్న టీచర్ గమనించాడు. గీతకు గల ఈ వైకల్యం డిస్గ్రాఫియా. హిస్టరీ సబ్జెక్ట్లో తనకు గల జ్ఞానంతో ఎకనామిక్స్ పరీక్షలను సులభంగా పూర్తి చేయగలిగిన విశ్వాసంతో భాస్కర్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నాడు. ఇది విన్న అతని ఫ్రెండ్ జ్ఞాని నవ్వాడు. దీనికి కారణం ఇచ్చట జరిగే బదలాయింపు, శూన్య బదలాయింపు. సురేష్ అభ్యసనంలో సాంప్రదాయ పద్ధతులు ఉపయోగిస్తాడు. పాఠ్యాంశానికి సంబంధించిన నిర్దిష్ట ఉదాహరణలను విచారిస్తాడు. అతడు నిర్దిష్ట ఆలోచన ధోరణి, ప్రామాణికమైన ఆపరేటింగ్ విధానాన్ని కలిగి ఉంటాడు. ఇతని అభ్యసన రకం వాస్తవాల అభ్యసనం. విద్యార్థి మంచి గ్రేడ్ సంపాదించినప్పుడు ఉపాధ్యాయుడి నుంచి వచ్చే అభినందన, పునర్బలనం. స్మృతిలో ఉన్న సమాచారం ఇతర సమాచారాన్ని తొలగించుట లేదా నిరోధించుట, జోక్యం. కొత్త ఆలోచనలు అకస్మాత్తుగా ఏర్పడడం అనేది అంతర్దృష్టి. మనం ఒక విషయంపై ఉపన్యాసాన్ని విని పునశ్చరణ చేయనప్పుడు కొద్ది రోజులకే చెప్పబడిన విషయంలో అతి తక్కువ మాత్రమే స్మృతిలో ఉంచుకోగలడం దీనికి కారణం. స్వల్పకాలిక స్మృతి. ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించవలసిందిగా ఒక ఉపాధ్యాయులను సూచించను. కింది వాటిలో ఒకటి సృజనాత్మకతకు సంబంధించని లక్ష్యం, ముందు చూపు లేకపోవడం. ఉమాదేవి తన తండ్రి రుచికరమైన ఆహారాన్ని వడ్డించలేదని గిన్నెలు విసిరివేయడాన్ని చూసి తాను కూడా ఆ ప్రవర్తనను నేర్చుకోవడం ఈ అభ్యసన రకానికి చెందుతుంది. సాంఘిక అభ్యసనం. యాంతోనీ 10వ తరగతి విద్యార్థి. అతని ఒక అలవాటు ఏమిటంటే ఒక సమస్యను పరిష్కరించవలసి వచ్చినప్పుడు సమస్యను మొత్తంగా అధ్యయనం చేసి ఆ తర్వాత మొత్తంగా మదింపు చేసి అవసరమైతే సమస్య పరిష్కారం కోసం చిన్న చిన్న భాగాలు చేసి పరిష్కరించడం. ఇందు ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసనం. తక్షణం పోలికతో వచ్చే శాశ్వత మార్పు లేదా అనుభవం ఫలితంగా వచ్చే శక్తివంతమైన ప్రవర్తన అభ్యసనం. దీర్ఘకాలిక స్మృతిలో సమాచారాన్ని గుర్తించడానికి సహాయపడే ఉద్దీపన, జ్ఞప్తికి తెచ్చుకుని సంజ్ఞలు. పరిసరాలలో స్వచ్ఛంద ప్రతిస్పందనకు మరియు దాని పరిణామాలకు మధ్య సంబంధాన్ని తెలిపే నియమం కార్యసాధక నియమం. మనము చదివిన దాన్ని పునశ్చరణ చేయుట ద్వారా ఈ స్మృతిని బలపరుస్తాము. దీర్ఘకాలిక స్మృతి. గోపాల్కు చెక్క పనులు చేయడంలో మంచి నైపుణ్యం ఉన్నది. కానీ ఎలక్ట్రిక్ పని చేయవలసి వచ్చినప్పుడు అతని కార్పెంటర్ నైపుణ్యం ఏ విధంగా ఉపయోగపడలేదు. దీనిలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు, శూన్య బదలాయింపు. మాస్లో అవసరాల అనుక్రమిక సిద్ధాంతం ప్రకారం దిగువ శ్రేణి అవసరం శారీరక అవసరం. స్మృతి కార్యనిష్పాదన ద్వారా ఈ అభ్యసనాన్ని ప్రదర్శించవచ్చు. సాధారణీకరణ అభ్యసనం. కావాలని మర్చిపోవడాన్ని ఇలా అంటారు, దమనం. బ్రూనర్ ప్రకారం ఉపాధ్యాయుడు తరగతిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించవలనన్న సన్నద్ధత, విషయ నిర్మాణం, వర్షక్రమాలతో పాటు ఈ అంశం కూడా ముఖ్యంగా ఉండాలి. పునర్బలనం. దీని ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి అనుభవాల ద్వారా అభ్యసనాన్ని గావిస్తారు, కానీ బహుమతులు పునర్బలనాల ద్వారా కాదు. ఇది సంజ్ఞానాత్మక వాదం. క్రింది అభ్యసన సిద్ధాంతాల్లో ప్రతిస్పందనకు అధిక ప్రాధాన్యతనిచ్చినది స్కిన్నర్ కార్యసాధక నిబంధనం. విద్యార్థులలో మానసిక చలనాత్మక రంగ వికాసమునకు అత్యధికంగా దోహదపడే కృత్యం ఆటలాడుట. ప్రభావవంతమైన బోధన, శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించినప్పటికీ పరిపక్వత లేని కారణంగా విద్యార్థులు అభ్యసనం జరగలేదు. దీనిని వివరించే అభ్యసన సూత్రం సంసిద్ధత. ఎబ్బింగ్ గాస్ ప్రకారం ఒక వ్యక్తి తాను నేర్చుకున్న దానిలో 6వ రోజు చివరకు జరిగే విస్మృతి శాతం 75%. క్రికెట్ ఆడడంలో విఫలమవుతున్న మిత్రుని గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెలకువలు సూచించి రాణించినట్లుగా సహాయం చేశాడు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు, శూన్య బదలాయింపు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి తన ఉపాధ్యాయుని యొక్క రాతపనిని గమనించి తాను అదేవిధంగా రాయటను అలవర్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం సాంఘిక అభ్యసనం. వ్యక్తిలో దీనివల్ల ఏర్పడే ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించము. పరిపక్వత వల్ల. పద్మజ 3వ తరగతి చదువుతుంది. ఆమెకు సెలవు దినంలో హోంవర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఆమె ఆటలాడడానికి ఇష్టపడుతుంది. కానీ టీచర్ తను ఇష్టపడదనే భయంతో హోంవర్క్ చేయడంలో గల ప్రేరణ బాహ్య ప్రేరణ.
ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని కథారూపంలో చెప్పి అదే విషయాన్ని విద్యార్థులతో ఇతరులకు చెప్పించాడు. వారిలో దీనిని మాపనం చేయదలిచాడు. పునఃస్మరణ. ఒక విద్యార్థిని తరగతిలో ప్రదర్శించిన నిష్పాదనకు గాను తాను బహుమతిగా పొందిన నక్షత్రాన్ని నిలబెట్టుకున్నట్టుకై కష్టపడి చదువుతున్నాడు. తన నిష్పాదన తగ్గినచో నక్షత్రాన్ని వదులుకోవలసి ఉంటుందని ఉపాధ్యాయురాలు ఆమెకి చెప్పినది. ఇచ్చట ఆమెకు కష్టపడి చదువుతున్నట్లుగా చేయనున్న అభ్యసనం రుణాత్మక పునర్బలనం. ఒక 8వ తరగతి విద్యార్థిని తన తోటి విద్యార్థినికి ఆంగ్లం అభ్యసించట్లో సహాయపడినది. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు జరగదు. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే శారీరక కారకం హార్మోన్లు. ఒక 5వ తరగతి విద్యార్థి తరచుగా హఠం చేస్తాడు. పిల్లవానికి చెందిన ఈ సమస్య ఈ రంగానికి చెందినదిగా సూచిస్తుంది. భావవేశ రంగం. పాఠంపై సరైన క్రమంలో వ్యవస్థీకరించకపోవడం వల్ల 5వ తరగతి విద్యార్థులు అర్థం చేసుకోలేకపోయారు. విద్యార్థుల అవగాహనను ప్రభావితం చేసే అభ్యాస కారకం పరిసరాత్మక కారకం. అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ దీనిని సూచిస్తుంది. అభ్యసనంలో తాత్కాలిక నిలకడ. క్రింది వాటిలో అభ్యసనములకు సంబంధించి సరి అయినది. ప్రక్రియ మరియు ఫలితములకు ప్రాధాన్యత ఇచ్చుట. బ్రూనర్ ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలు సంఘటనలు మరియు వస్తువులను అశాబ్దిక చర్యల ద్వారా వ్యక్తపరిచే దశ క్రియాత్మక లేదా నటనాత్మక దశ. అది అభ్యసనం దీనికి దారితీస్తుంది, ప్రావీణ్యతను పెంచుతుంది. ఈ స్మృతి టెక్నిక్ ఉపయోగించి పిల్లలు ఇంద్రధనస్సును విబ్జిఆర్గా గుర్తుంచుకుంటారు. కొండగుత్తులు నిమోనిక్స్ దీన్ని పెంపొందించడానికి ఉపయోగిస్తారు. స్మృతి. బండూరా ప్రకారం పరిశీలన అభ్యసనం అనేది నమూనా. క్రింది వాటిలో ఒకటి గరిష్ట అభ్యసన బదలాయింపును ప్రోత్సహించదు. బట్టి పడడం ద్వారా అభ్యసించడం. సాధనను పెంపొందించడానికి బహుమతులు అనేవి ఒక ప్రభావవంతమైన ఉపకరణాలు. ఇది ఈ రకమైన ప్రేరణను సూచిస్తుంది. బహిర్గత ప్రేరణ. రాము అనే బాలుడు తన పాఠశాలలో ఆహ్లాదకరమైన అనుభవాలు లేనందువల్ల పాఠశాల వదిలి వెళ్ళినాడు. ఇది ఈ క్రింది నియమానికి ఒక ఉదాహరణ. ఫలిత నియమం. దీని ద్వారా ప్రవర్తనలో సాపేక్ష శాశ్వత మార్పులను తీసుకొచ్చే ప్రక్రియ అభ్యసనం అనుభవం ద్వారా. వైగోట్స్కీ ప్రకారం స్వగత భాషణం దీనికి ఉద్దేశించబడినది. పిల్లల స్వీయ మార్గదర్శనం. కార్యక్రమిత అభ్యసనానికి ఆధారమైన సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సమస్య సాధనలో అభ్యసనకు సహాయపడేది మరియు అభ్యాసకుడు స్వతంత్రంగా ఎదగడానికి తోడ్పడేది స్కాఫోల్డింగ్. ఒక 10వ తరగతి విద్యార్థి పాఠం పునరభ్యసనానికి పూర్వం తీసుకున్న ప్రయత్నాలనే తీసుకున్నాడు. ఇప్పుడు అతని పొదుపు గణన 0. ఎబ్బింగ్ హాస్ ప్రకారం విస్మృతి రేటు దీనిని తక్షణమే ఎక్కువగా ఉంటుంది అభ్యసించిన 20 నిమిషాల తర్వాత. ఈ రకమైన ప్రేరణలో ప్రేరణ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. అంతర్గత ప్రేరణ. క్రింది పేర్కొన్న వాటిలో 10 సంవత్సరాల బాలిక సైకిల్ను సమర్థవంతంగా తొక్కడానికి సహాయపడేది సంసిద్ధత, పరిపక్వత, అభ్యసనం. 2 ఉద్దీపనల మధ్య భేదాన్ని గుర్తించడం విచక్షణ. ఈ అభ్యసన సూత్రం ఒక ప్రవర్తనకు సంతృప్తి పొందుట వలన కలుగుట అనుభూతి వలన ఆ ప్రవర్తన క్రమాన్ని మళ్ళీ ప్రదర్శించుటకు పెంపొందిస్తుందని తెలిపేది ఫలిత నియమం. పిల్లల్లో బొటనవేలు చీకే అలవాటు మాన్పించడానికి బొటనవేలుకు చేదు పదార్థాలు పూయడం ప్రతికూల పునర్బలనం. గతంలో నేర్చుకున్న విషయాలు ఇప్పుడు నేర్చుకున్న విషయాల పునఃస్మరణ చేసేటప్పుడు ఆటంకపరచడాన్ని ఇలా అంటారు. పురోగమన అవరోధం. ప్రత్యక్షత సంపూర్ణంగా జరిగే అభ్యసనం అంతర్దృష్టి అభ్యసనం. సీత ఉపాధ్యాయుడు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తున్నది. ఇచ్చిన ప్రతిసారి పునర్బలనం పొందుతున్నది. ఇక్కడ జరిగే పునర్బలనం నిరంతర పునర్బలనం. స్కాఫోల్డింగ్ను మొదటిసారిగా పేర్కొన్న సిద్ధాంతం నిర్మాణాత్మక సిద్ధాంతం. ఒక విద్యార్థి పద్యాన్ని కంఠస్థం చేయడానికి 11 సార్లు చదవవలసి వచ్చింది. నెల రోజులు గడిచిన తర్వాత ఆ పద్యాన్ని పునరభ్యాసం చేయడానికి 5 సార్లు చదవవలసి వచ్చింది. విద్యార్థి పొదుపు గణన 54.5. అలవాట్లో పొరపాటు దీనికి ఉదాహరణ రుణాత్మక బదలాయింపు. జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సులువుగా నిల్వ చేయడానికి అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవడానికి వీలుగా సంకేత రూపంలో మార్చే ప్రక్రియ ఎన్కోడింగ్. అంతర్గత ప్రేరణను ఇచ్చేది ఆత్మగౌరవం. స్వయం వేగంతో అభ్యసించుట సాధ్యం అయ్యేది కార్యక్రమయుత బోధనలో.
గోపాల్ గాత్ర సంగీతం నేర్చుకున్నాడు. అతను ఇప్పుడు ఈత నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు శూన్య బదలాయింపు. క్రింది పుస్తకంలో ఒకటి ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాలిగా భావించబడుతుంది. ఆన్ మెమరీ. ఒక పాఠశాలలో విద్యార్థులు తమంతట తాము ప్రయోగాలు చేస్తూ సైన్స్ నేర్చుకుంటున్నారు. ఆ పిల్లల స్మృతి క్రియాత్మక స్మృతి. మానవ మనుగడకు తప్పనిసరి అయిన అవసరాలను మాస్లో ఇలా అన్నాడు: శారీరక అవసరాలు. ఒక చిలక జ్యోతిష్యుడు తన కుడి చేయి కదిపినప్పుడు చిలుక కార్డును తీసేలా శిక్షణ ఇచ్చాడు. అయితే ఆ చిలక ఎవరు కుడి చేయి కదిపినా కార్డు తీయసాగింది. దీనికి కారణం ఉద్దీపన సామాన్యీకరణ. క్రింది పునర్బలన పద్ధతుల్లో స్కిన్నర్ ప్రతిపాదించనిది. సాంఘిక పునర్బలనం. పరిశీలన అభ్యసనంలో 3వ సోపానం నిష్పాదన. వైగాట్స్కీ ప్రకారం క్రింది వాణిలో ఒకటి వ్యక్తుల స్వయం క్రమీకృతకు దోహదపడుతుంది. ఉన్నత మానసిక ప్రాకర్యాలు. ఒక ఉపాధ్యాయుడు శిక్షించడం వలన 2వ తరగతి విద్యార్థి పాఠశాల పట్ల భయం పెంచుకున్నాడు. ఈ ఉదాహరణకు సంబంధించిన అభ్యసనం సాంప్రదాయ నిబంధనం. ఉద్వేగాల ప్రకటన మరియు భావాల నిర్వహణల అభ్యసనానికి సంబంధించిన రంగం భావవేశ రంగం. మనస్సుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది. ఈ ప్రాథమిక ఆలోచన దీనికి సంబంధించినది. నిర్మాణాత్మక వాదము. అవధానము, ధారణ, పునరుత్పత్తి మరియు పునర్బలనం సోపానాలు గల అభ్యసన సిద్ధాంతం సాంఘిక అభ్యసనం. ఈ క్రిందిది అంతర్గత ప్రేరణ, ఆత్మగౌరవము. సమస్య పరిష్కారం అకస్మాత్తుగా లభిస్తుందని తెలిపే సిద్ధాంతం అంతర్దృష్టి. ఒక విద్యార్థికి కుడి చేతితో రాసే అలవాటు ఉంది. ప్రమాదంలో కుడి చేతిని పోగొట్టుకోవటం వలన అతను రాయడానికి ఎడమ చేతిని ఉపయోగించాడు. ఇది దీనికి ఉదాహరణ. ద్విపార్శ్వ బదలాయింపు. వైగాట్స్కీ ప్రకారం క్రింది వాణిలో ఒకటి అన్ని ఉన్నత సంజ్ఞానాత్మక ప్రక్రియలకు మూలం భాష. కోహ్లర్ ప్రయోగంలో చింపాంజీ సమస్యను సాధించినప్పుడు మొదట ఉపయోగించిన పద్ధతి యత్నదోష పద్ధతి. ఒక విద్యార్థి బుక్ అనే పదం యొక్క బహువచనం బుక్స్ అని నేర్చుకున్నాడు. అతను ఫుట్ యొక్క బహువచనం చెప్పమనగా ఫుడ్స్ అని చెప్పాడు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు రుణాత్మక బదలాయింపు. మోహిని 20 అర్ధరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది. కొంతకాలం తర్వాత ఆమెను తిరిగి అదే జాబితాను నేర్చుకోమనగా ఆమె ఈసారి 12 ప్రయత్నాల్లోనే నేర్చుకోగలిగింది. ఆమె పొదుపు గణన 60%. డేవిడ్కు ఒక ప్రమాదం జరిగింది. దాంతో అతను తన గత జీవితం గురించి మర్చిపోయాడు. అతను మరో కొత్త ప్రదేశంలో కొత్త జీవితం మొదలుపెట్టాడు. దీనికి కారణం ఫ్యూడ్. ఒక ప్రాథమిక పాఠశాల తరగతి ఉపాధ్యాయుడు సైన్స్ నందు 90% కన్నా ఎక్కువ మార్కులు సాధించిన వారికి ₹100 బహుమతి ప్రకటించాడు. దాంతో ఎక్కువ మంది విద్యార్థులు బాగా కష్టపడి 90% మార్కులు పొందారు. దీనికి గల కారణం బహిర్గత ప్రేరణ. ఒక పిల్లవాడిని ఉపాధ్యాయుడు కఠినంగా దండించాడు. అప్పటి నుంచి ఆ పిల్లవాడు పాఠశాలలోని మిగతా ఉపాధ్యాయులన్నా భయం పెంచుకున్నాడు. దీనికి కారణం ఉద్దీపన సామాన్యీకరణ. వైక్వారియస్ అభ్యసనలో అభ్యాసకుడు వ్యక్తిని నేరుగా పరిశీలించి అనుకరణ ద్వారా ప్రవర్తనను నేర్చుకుంటాడు.